హాయ్, హలో, నమస్తే. మనం ఇక్కడ చూస్తుందంతా కూడా వరి పొలాలన్నమాట. మీకు కనిపిస్తున్నాయి కదా! ఖరీఫ్ సీజన్ అనేది పూర్తిగా ముగించిన తర్వాత ఖరీఫ్ సీజన్‌లో వరి ఎక్కువగా ఊడుస్తూ ఉంటారు. ఎక్కువగా వర్షాకాలంలో ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. మనకి మే, జూన్, జులైలో ఖరీఫ్ సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలోనే ఇలా వరి చేలు ఊడ్పులు ఊడ్చి వరి పంటలనేవి పండిస్తూ ఉంటారు. మనకి దూరంగా కనిపిస్తున్నటువంటి ఆ యెల్లో కలర్‌లో కనిపించేవంతా కూడా ఇంకా వరి చేలు కోతలకి వచ్చి ఇంకా కొయ్యకుండా ఉన్నటువంటివి. ఆల్రెడీ ఈ ప్లేస్‌లోనైతే వరి చేలు కోసేశారు. కోసిన వాటిని ఇలా కుప్పలుగా వేశారు చూడండి. ఇవి వరి కుప్పలు. చాలా బాగా వేశారు కదా! పిరమిడ్ ఆకారంలో ఉంది చూడండి. ఇవి వరి కుప్పలనమాట. ఇలా వరి కుప్పలు వేసి తర్వాత కొంతకాలానికి అంటే ఈ ప్లేస్‌లో ఇందులో మినుములు చల్లేశారు. మీకు క్లియర్‌గా చూపిస్తా చూడండి. ఇక్కడ చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి కదా గ్రీన్ కలర్‌లో. ఇవి ఇక్కడ మినుములు అవి చల్లారు. అంటే వరి చేలు కోసేటప్పుడే ఇందులో వేరే పంట వేసేస్తారు వాళ్ళు. అందుచేత అందుచేత ఏంటంటే ఈ వరి అంటే కుప్ప నూర్పడం అనేది తొందరగా చేయరనమాట. ఈ మినుములు పంట చేతికొచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు వరి చేలు కుప్పలు నూర్చి వడ్లవి ఇంటికి చేరవేస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ దూరంలో ఇంత లాంగ్ డిస్టెన్స్లో మనకు కనిపిస్తుంది చూడండి. రైతు కూలీలు వరి కుప్పలు వేస్తున్నారు. కట్టేత అంటారు కదా, చూడండి. వరి కుప్పలు వేయడానికి వీళ్ళంతా ఎంత శ్రమ పడుతున్నారో చూడండి. వరి కుప్పలు వేస్తున్నారు. ఇక్కడ రైతు కూలీలందరూ కట్టేత అని ఎందుకంటారంటే ఈ ప్లేస్లో పనలు ఉంటాయి కదా, కోసినటువంటి పనలన్నిటినీ ఒకదాని మీద ఒకటి చేరవేసి వాటన్నిటినీ తీసుకెళ్ళి ఆ కుప్పల మీద వేస్తారనమాట. మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా వరి కుప్పలు వేయటం. ఈ సీనరీ ఎంత బాగుందో చూడండి. దూరం నుంచి చూస్తుంటే చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇది ఎక్కువగా పల్లెటూర్లలో కనిపించేటటువంటి సుందరమైన దృశ్యాలన్నమాట. ఈ పల్లెటూర్లలోనే కాదు, సిటీలో ఎక్కడైనా పొలాలు ఉంటే పొలాల దగ్గర ఎక్కువగా ఇటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. వరి చేలు, వరి పొలాలు ఇవన్నీ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. రైతు కూలీలు కష్టపడుతున్నారు, చాలా అంటే చాలా శ్రమ పడుతున్నారు. వీళ్ళంతా అంటే ఒక చోట వేరు వేరు ప్లేసుల్లో అంటే కోసిన తర్వాత ఒక చోట వేస్తారు కదా, ఆ వేసినటువంటివన్నీ కూడా తీసుకొచ్చి కుప్పలుగా వేస్తారనమాట. ఈ ప్రాంతంలో మనం చూస్తూ ఉంటే చాలా వరకు వరి కుప్పలు వేసి కనిపిస్తున్నాయి. ఇక్కడే కాదు, చాలా చోట్ల వరి కుప్పలు ఉన్నాయి. అంటే ఇవి కుప్ప నూర్చడానికి ఇంకా రెడీగా ఉన్నాయి అన్నమాట. ఇలా ఎంతోమంది శ్రమిస్తే కానీ ఒక పని పూర్తిగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వదు. ఇలా ప్రతిరోజు అంటే ఈ వ్యవసాయ పనులు చేసేటటువంటి కూలీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిరంతరం ఈ విధంగా శ్రమిస్తూ ఉంటే కానీ మనకి తినడానికి ఆహారం అనేది మన నోటికి రాదు. చూడండి, ఇదంతా వరి చేలు పూర్తయిన తర్వాత ఈ ప్లేస్లో ఇంకా గ్రీన్గా కనిపించేదంతా కూడా పశువుల కోసం అనమాట. పశువుల కోసం వేసింది. మనకి దూరంగా కూడా కనిపిస్తున్నాయి చూడండి వరి కుప్పలు. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇది ఈ ప్లేస్లో మనకు కనిపించే ఈ వరి పొలం అయితే ఇంకా కోతకి సిద్ధంగా ఉంది. ఇది కోసిన తర్వాత ఇక్కడ కూడా వీళ్ళు ఈ విధంగానే చేస్తారనమాట. అంటే వరి కుప్పలు అనేవి వేస్తారు. చుట్టూ చూడండి, చాలా అందంగా ఉంది కదా ఈ ప్రాంతం అంతా కూడా. చాలా అంటే చాలా బాగుంది. 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది వరి పొలాలు మన కోతకి రావడానికి. నాట్లు వేసిన దగ్గర నుంచి వరి పొలాలు కోతకి రావడానికి 3 నుంచి 4 నెలల సమయం పడుతుంది. ఈ 3 నుంచి 4 నెలల కాలంలో ఎంతో శ్రమ పడాల్సి ఉంటుంది రైతులు. వీటికి కావాల్సినటువంటి సస్యరక్షణ చర్యలు అనేవి జాగ్రత్తగా తీసుకుంటే కానీ పంట అనేది ప్రాపర్గా చేతికి రాదు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ మళ్ళల్లో దిగి అటువైపుకి వెళ్దాం అనుకుంటే ఈ మధ్యలో ఈ క్రాప్ అంతా వేసేసి ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. అందుకే అటువైపుకి వెళ్ళలేదు నేను. ఇక్కడ చూడండి, ఇవి గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఈ వరి చేలు కోయడానికంటే ముందే అంటే కోసేటప్పుడే ఈ గింజలు అవి చల్లేస్తూ ఉంటారు. మినుములు అంటారు. మినుములు, పెసలు ఇలాంటివి చల్లుతూ ఉంటారు. ఇదిగో కనిపిస్తున్నాయి కదా, ఇదిగోండి.
ఎందుకంటే తడి తడిగా ఉంటుంది. ఈ తడి మీద చల్లేస్తారు. చల్లిన తర్వాత వీటికి కొంచెం వాటర్ అది ప్రొవైడ్ చేస్తారు. ఈ తడి మీద ఆటోమేటిక్‌గా ఇది కాలువ కింద ప్రాంతం కాబట్టి, ఈ కాలువ కింద అయితే ఎక్కువగా నీళ్లతో పెద్ద సమస్య ఉండదు. తడి తొందరగా ఆరదు కాబట్టి. అంటే నల్లరేగడి మట్టి ఇదంతా కూడా. ఈ నల్లరేగడి మట్టిలో నీటి తడి తొందరగా ఆరదు కాబట్టి ఇక్కడ వాటర్ సమస్య ఉండదు కనుక వీళ్ళు ఎక్కువగా వాటర్ ప్రొవైడ్ చేయాల్సిన నెసెసిటీ అయితే ఉండదు. ఒకసారి ప్రొవైడ్ చేస్తే ఆరటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి. అదే కొంచెం మెరక భూముల్లో అయితే అక్కడ మోటార్ బోర్ల మీద ఆధారపడి ఉంటాయి. ఎర్ర నేలలు కాబట్టి అక్కడైతే వాటర్ కొంచెం తొందరగా ఇంకిపోతుంది. భూమి త్వరగా పీల్చుకుంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో అయితే ఖచ్చితంగా వాళ్ళు వాటర్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది చల్లేసి ఉంచడం వల్ల ఇందులో నుంచి మనం వెళ్ళడం కొంచెం కష్టంగా ఉంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మోటార్ నీళ్ళు కాదండి. ఈ బోదె కూడా, బోధులు అంటాం వీటిని, కాలువలు అంటారు జనరల్గా, చిన్న చిన్న కాలువలు. ఈ బోధులు కూడా పెద్ద పెద్ద మెయిన్ కాలువలకి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ కనెక్ట్ అయినటువంటి వాటరే ఇటు వస్తుంది అనమాట. చూడండి రైతు కూలీలు ఎంత శ్రమ పడుతున్నారో. చాలా బాగుంటుంది ఈ ప్రాంతంలో ఇలా పని చేసుకోవడం. ఇది శారీరక శ్రమ అనుకుంటాము. ఈ శారీరక శ్రమ చేసేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు జిమ్లకు వెళ్ళాల్సిన పని లేదు, పొద్దుటే లేచి ఎక్సర్సైజులు చేయాల్సిన పని లేదు, అటు ఇటు పరుగులు పెట్టాలి, జాగింగ్లకి వెళ్ళాల్సిన పని లేదు. ఎందుకంటే ఫిజికల్గా బాడీని ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టే కదా. చూడండి అక్కడ కట్టలు కట్టడం, నడవటం, అటు ఇటు మోసుకెళ్ళడం, అన్నీ వెయిట్ లిఫ్టింగ్ లాగా మొత్తం అంతా ఇక్కడే పూర్తయిపోతుంది. కాబట్టి వీళ్ళు చాలా ఆరోగ్యంగా స్ట్రాంగ్గా ఉంటారు. వెంటనే వీళ్ళు పడుకుంటే వెంటనే నిద్ర పట్టేస్తుంది అనమాట. ఇప్పుడున్న రోజుల్లో మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తొందరగా నిద్రపోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంది. మనం టీవీలు అవి చూస్తున్నాము, అలాగే సెల్ ఫోన్లు చూస్తున్నాము. రెండోది శారీరక శ్రమ లేకపోవడం వల్ల మనకి త్వరగా నిద్ర పట్టదు. బాడీ అలసిపోతేనే కదండి మనకి తొందరగా నిద్ర పట్టేది. సో మనం ఏమాత్రం పనులు చేయకుండా ఉండటం వల్లే ఈరోజు పరిస్థితులు వేరేగా ఉంటున్నాయి. మనము కాదండి, నేనైతే కొన్ని పనులు చేస్తూ ఉంటాను. నాకైతే ఈ వ్యవసాయ పనులు మాకు కొంచెం అలవాటే. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ సీనరీ ఇలా చూస్తుంటే పాత సినిమాల్లో నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ రామారావు గారు, అలాగే సావిత్రి గారు ఇలాంటి వాళ్ళు యాక్ట్ చేసిన మూవీస్లో ఎక్కువ ఇలాంటి సీన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. చూడటానికి చాలా అంటే చాలా బాగుంది. కట్టేసినటువంటి మోపుల్ని, అంటే పనలన్నింటినీ కూడా ఇలా కట్టేస్తారు కాబట్టి దీన్ని కట్టేత అంటారు. అంటే ఒక చోట చేర్చి కోసి వేసినటువంటి పనలన్నీ కూడా ఆరిపోయిన తర్వాత, ఒక వారం రోజులు ఆరనిచ్చిన తర్వాత డ్రై అయిపోయినటువంటి పనలన్నిటినీ కూడా దగ్గరికి చేర్చి కట్టేస్తారండి. కట్టేసి వాటిని ఇలా కుప్పలుగా వేస్తారు. పనలు కానీ ఆరకుండా ఇలా వేస్తే ఏమవుతుందంటే బూజు పట్టేస్తుంది, వడ్లవి పాడైపోతాయి. అందుకని చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శీతాకాలం కదండి, ఎక్కువ సమయం పడుతుంది ఆరటానికి కూడా. అదే సమ్మర్ అయితే చాలా స్పీడ్గా ఎండిపోతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇది ఇక్కడ మనం చూస్తున్నటువంటి వ్యూ అనమాట. ఏదైనా రైతన్నకి సలాం చెప్పాలి. రైతు లేకపోతే మనకి ఫుడ్ లేదు. దేశానికి వెన్నెముక అంటారు రైతుని. అలాంటి రైతుని మనం ప్రోత్సహించాలి. రైతన్నలందరూ బాగుండాలి, మంచిగా వ్యవసాయం చేయాలి, దేశానికి ఆహారం ప్రొవైడ్ చేయాలి. జై కిసాన్, జై జవాన్.